అందరికి శనాతి బిజలారా ఇవాళ మీకోసము జబర్దస్త్ వార్తలలో మాల్ మసాలా కలిపిన మంచి మంచి ముచ్చటి పట్టుకొని వచ్చిన ఇక మరి ఆలస్యం ఎందుకు ముందుగా తలకాయ వార్తలు ఏమో చూద్దాం పారేసా. రేపటి అధికారం కోసము ఇప్పటి నుంచే తనలాడుతున్న కేసీరావయ్య ఏం చేస్తుండో ఎరికేనా? కవులను కళాకారులను ఏకం చేస్తుండో. ఆహా, అప్పుడు కూడా గాయేసం వేసిడుగా, ఇప్పుడు మళ్ళీ గదే వేసం వేయబోతుండ రాగదోడు. ఎన్నాళ్ళకు కవులను కళాకారులను కలవరిస్తుండులా పెద్ద మనిషి కేసీరావు. ఇక ఎందుకంటే ఇప్పుడు నోరు తెరిస్తే ఒకటే మాట అంటుండు, అధికారం ఎవరికి శాశ్వతం కాదు, జనాలు ఏదో రేవంత్కు జర్రంత ఛాన్స్ ఇచ్చారు కాబట్టి ఆయన విర్రవీగుతుండు. అప్పుడే కోతల కరెంట్ అయ్యింది, తాగునీరు లేదు, సాగునీరు లేదు, అంతా ఆగానికి వచ్చింది, తెలంగాణ తెర్లు కాడికి వచ్చింది. అందుకనే జనాలు ఇప్పుడు మస్తు బాధపడుతుర్రు. అబ్బా, కేసీరావును దూరం చేసుకుంటున్నారా, పాలిచ్చే భార్యని ఏమో చేసి దున్నపోతును గుంజ గట్టేసుకున్నట్టే అయిపోయాగారా అని ఒకటి చింత చేస్తున్నారు తెలంగాణ జనాలు అని కేసీరావయ్య ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో ఇక వాళ్ళని వీళ్ళని పిలుచుకొని గుమ్మా జక్కాయతో ఈ రకంగా మాట్లాడుతున్నాడు. రాబోయే రోజుల్లో మాత్రం ఎట్టి పరిస్థితుల కవుల కళాకారులతోటి మళ్ళా ఉద్యమాన్ని సృష్టిస్తా, ఖచ్చితంగా మళ్ళీ ఈ తెలంగాణలో మళ్ళా వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. ఇగో నేను బల్ల గుద్ది చెప్తున్నా, గంట కొట్టి చెప్తున్నా, సూడూరి వచ్చే తాపకు మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ ప్రభుత్వమే అని ఈ రకంగా ఓని దండం పెట్టి నరుకుడే నరుకుతున్నాడ సారు. చూడాలి మరి సారు మాటలు మరి ఎందాక వస్తుందో ఏం కథ. మీరు సర్కారు మీద కోపంగా ఉన్నారా? మీరు నిరుద్యోగ అయితే కర్ర నాకు అనుమానం కొడుతుంది కాదంటున్నావా? కర్ర నాకు అనుమానం కొడుతుంది, ఒకసారి నీ ఫోన్ ఓపెన్ చేయి, నీ వాట్సాప్ ఓపెన్ చేయి. చూసినాం, చలో చలో చలో. ఇగో ఈ కథ నడుస్తుందిలా, ఇక జర చూడు. అయితే ఉన్నట్టు సర్కారు వాళ్ళను అడగొద్దా, ఇచ్చిన హామీలు మర్చిపోతురు అని యాది చేయొద్దా, ఏ లెక్కన మా నిరుద్యోగుల ఉసురు పంచుకుంటుర్రు అని అడిగిన కొట్టడానికి ఇక ఏడి కాడికి నిరుద్యోగుల మెట్రో రైల్లో పోకుండా పోలీసులను కావాలబెట్టి ఎట్లా అడలు చూపిస్తురో చూడు సర్కారు వాళ్ళు. అబ్బరకొండ ఇంత కాడికి వచ్చే రేవంతమయ్య అంటే రేవంతమయ్య బాగానే ఇక మరి పాలన అంతం కాడికి వస్తటే ఉంది నిరుద్యోగులు తలుచుకుంటే. ఇగో నిరుద్యోగుల మెట్రో రైల్లో కూడా ఎక్కకుండా ఏ రకంగా వాళ్ళ ఫోన్లు తీసుకొని వాట్సాప్లు ఫేస్బుక్లు ఎట్లా చెకింగ్ చేస్తున్నారో చూడు ఒకసారి. గింత భయమా, గింత హడరా, మా బూర్వీకి చారి కాస్తారో అని నిరుద్యోగుల భయం పట్టుకుంది రేవంత్ సర్కారుకు. ఇక చూడు ఏం కథ చేసిర్రో పోలీసు వాళ్ళు సర్కారు వాళ్ళు కలిసి. పచ్చిగా అందు అవ్వ లజ్జ పోయి సిగ్గొస్తట్టుంది. ఆంబోతోనే 30 ఏళ్ళు కింద పెట్టుకొని 6 ఏళ్ళ బాలికను అబ్బా నీ దండం పెడిచి గారు నాయన చెప్పుదామంటే నాకే నోరు వస్తలేదులా. ఇక చూడు ఏం కథ నడిచిందో. వారేవా, ఎంత సిగ్గు లజ్జ తప్పిన సమాజం అయిపోయాగారా రాంగా నీ అన్యారం పాడువాడా. ఓ అమ్మ, ఓ పడుసు పొడగాడు 6వ తరగతి చదివే బాలికను పెళ్లి చేసుకుంటే ఇక వాని తెలివికి మొక్కాలనులా, వానికి చేతులు ఎత్తి దండం పెట్టాలనా, లేకపోతే బట్టకట్ట తీసుకొని మొత్తం ఈమారం మొత్తం మోగియాలనో అర్థమైతే లేదులా. 6వ తరగతి చదివే అమ్మాయిని ఏ రకంగా పెళ్లి చేసుకుండు ఈ లంగబట్టవాసుగాడు. అరే రామచంద్ర, మహబూబ్ నగర్ జిల్లా గండీడి మండలంలో ఓ గ్రామానికి చెందిన వీరప్ప. వీరప్ప ఇక అదే గ్రామానికి చెందిన పాపం ఒక చిన్న బుడ్డ బుజ్జిని చూస్తుంటే ముద్దొచ్చే బుజ్జిని పెళ్లి చేసుకుంటాడు ఈ పెళ్లి పెటాకులు గాను. ఇక ఈ ముచ్చట ఇక ఈడంగా బుజ్జి బడికి పోతుంటే టీచర్ కనిపెట్టిందట. ఏంది తల్లి ఎట్టక సంగతి, ఏంది నీకు ఇదంతా ఉంది ఏంది అంటే, నా పెళ్ళి అయింది. ఓ అమ్మ, ఇది ఎక్కడి కథరా అని పై అధికారులకు సమాచారం ఇస్తే ఇక అయ్యే దూరకు పోక్సో కేసు నమోదైందట. మొత్తానికైతే కుటుంబ సభ్యులు కూడా
అత్తగారింటికి మా పోయిర్రట. ఇక జైల్లో చిప్పకూడు తినే కాలం వచ్చిందట. ఎందుకంటే 6 ఏళ్ల బాలికని పెళ్లి చేసుకుంటారు అని అన్యాయం పాడువాడా అని ముక్కున ఏలేసుకొని దుమ్మెత్తి పోస్తున్నారట లోకం. చూడాలి మరి రేపు ఇంకా అయ్యే దొరవారి కథ ఎట్టెట్టవుతుందో ఏ రకంగా అవుతుందో పో. రాహుల్ గాంధీ అనే నేను పలానప్పుడు ఏం పని చేసిండో మీకు అందరికీ ఎరికే. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా. ఇక ఇప్పుడు కూడా గిసవండి పనులు చేస్తేనే రేపు నాకు ఓట్లు రాళ్ళతట్టున్నాయి అని దిగుతున్నాడ పెద్ద మనిషి. ఇక చూద్దాం మరి. అమ్మయ్యా, ఇక నేను కాళ్ళకు గిరికాలు కట్టుకొని భారత్ జోడో యాత్ర పేరు మీద జనాలలా తిరిగినందుకు, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా యాత్ర చేసినందుకు మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీ జర్రంత పైకి లేచింది. ఎన్నో సీట్లు జర్ర పుంజుకున్నాయి. మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ ఏదో ఒక పని చేస్తే కానీ నేను ముందు వాడా. రాబోయే రోజుల్లో నేను ప్రధాని కాను. ఇక మరి ఎట్లయితే నేను రాబోయే రోజుల్లో ప్రధానమంత్రి అయ్యాలి కావాలి అంటే ఇగో ఈ పని చేయాలి. ఏ పని చేయాలి? తాపీ మేస్త్రి పని చేయాలి. తాపీ మేస్త్రి పని చేస్తే మళ్ళీ జనాల నోళ్ళ నాంత ఆహా రాహుల్ గాంధీ తాపీ మేస్త్రి పని చేస్తుండు అమ్మరకుండా అని మన దేశం అంతా నా వైపు చూడాలి అన్నట్టుగా ఈ రకంగా రాహుల్ గాంధీ తాపీ మేస్త్రి పనికి పూనుకున్నాడనులో అబ్బరకుండా. మొత్తానికైతే రాహుల్ గాంధీ జనాల నాడి దొరికించుకున్నట్టుండులో. ఎప్పుడైనా జనాలలో ఉంటేనే, జనాలలో కలదిరిగితేనే, జనాలలో సేవ చేస్తేనే మనం ఎప్పుడైనా ఏదో ఒక రోజు రాణించవచ్చు అనేది మాత్రం బాగా సంకల్ప బలంతో ముందుకు దూసుకుపోతుండ్రు రాహుల్ గాంధీ. ఇక చూస్తుర్రా అని దండం పెడితే ఢిల్లీలా గురు తేజ్ బహదూర్ నగర్లా ఇక ఈ రకంగా భవన నిర్మాణ కార్మికులతో కలిసి గిట్ల తాపీ మేస్త్రి పని పూనుకుండుల్లో రాహుల్ గాంధీ. చూడాలి మరి ఈ పని మరి ఎంతవరకు ఎక్కడికి వస్తుందో ఏం కదో చూద్దాం ముందు. आज कल का नहीं मालूम। आपको ये नहीं मालूम कि कल क्या होने वाला है। मतलब आप एक दिन की देखिए हाथ से जो काम करता है ना, और मैंने पार्लियामेंट हाउस में अभय मुद्रा की बात की। जो हाथ से काम करता है उसका हम रिस्पेक्ट करना चाहते हैं, उसका हम आदर करना चाहते हैं, उसको हम प्रोटेक्शन देना चाहते हैं। ये मकसद है, क्योंकि ज्यादा से ज्यादा लोग हिंदुस्तान में हाथ से काम करते हैं, सबसे मुश्किल काम करते हैं, कुछ मिलता नहीं। तो ये రేవంతమయ్యా ఓ రేవంతమయ్యా, ఇక మరి నీ బుద్ధి మానవా? ఒంటెద్దు పోకటే పోతావా? అసలు ఏమనుకుంటున్నావు? నీ పానానికి ఎట్లా అనుకుంటున్నావు? ఏం చేద్దాం అనుకుంటున్నావు అని ఇగో గీ తరీక నా ప్రశ్నిస్తున్నాడు నువ్వు. ఇక చూడు వచ్చిందిరో మునుపటి పాలన, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలన. వచ్చిందిరో మునుపటి పాలన, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలన. రేవంతు చూడరా ఒంటెద్దు పోకడా, రేవంతు చూడరా ఒంటెద్దు పోకడా. ఇచ్చిన మాటను గంగలో కలిపిండు, ఇచ్చిన మాటను గంగలో కలిపిండు, ఇచ్చిన హామీలు తుంగలో దొక్కిండు అనుకుంటా. ఇక నిరుద్యోగులు అమ్మ టీజీఎస్పీసీని ముట్టడించి ఆందోళన చిన్నసన్న ఆందోళన చేశారు. ఇక ఇలా దాంట్లకు బీఆర్ఎస్వి కార్యకర్తలు ఇక నిరుద్యోగులు మొత్తం మీద రచ్చ రంబోల చేస్తారు. మరి కొసకు ఏం చేస్తారు ఏం కథో కానీ రేవంతమయ్య ఒంటెద్దు పోకడే పోతున్నాడు. ఇప్పటికైనా సోయి తెచ్చుకోవాలి, బుద్ధి మార్చుకోవాలి, లేకపోతే నిరుద్యోగులు అంటే ఏందో చూపిస్తాం మా ప్రతాపము. నిరుద్యోగులు దలుచుకుంటేనే కేసీరావయ్య పాతాళ లోకంలో కలిసిండు. ఇక నీకు కూడా పూనుకున్నట్టే అని ఈ రకంగా చిట్కలు వేస్తారు నిరుద్యోగులు బీఆర్ఎస్వి కార్యకర్తలు. చూడాలి మరి రాబోయే రోజుల్లో రేవంతమయ్య ఏమన్నా బుద్ధి మార్చుకొని మరి నిరుద్యోగుల ముచ్చట ముంగటేసుకొని ఏమన్నా హామీ అభయం ఇస్తారా, లేకపోతే ఇట్టనే రచ్చ పెరగనిస్తాడా అనేది చూద్దాం వాళ్ళ ముందు.
బెహని పాడైపోను కాంగ్రెస్ వాళ్ళ కలబోలి మాటలు నమ్మితే కాచకంచి కాడికి వచ్చింది కథ ఏం ఉద్దారగా ఉంది. 6 గ్యారెంటీల ముచ్చట ముంగటేస్తే 6 నాకు గదే నడుస్తుంది. ఇక చూడు ఏం జరిగిందో. ఆగో కేసీరావు అట్టుకు తూటున్నాయి, కేసీరావు అట్టుకు తూటున్నాయి అని మొన్నటిదాకా పదం పాడిరు. మరి ఇప్పుడు రేవంతమయ్య అట్టుకు తూట్లు లేవా చెప్పురి, రేవంతమయ్య అట్టుకు తూట్లు లేవా చెప్పురి అని గీ రకంగా సబ్బండ వర్గాలు ఎత్తి పొడుస్తుర్రులా. వీళ్ళు 6 గ్యారెంటీలు అన్న ముచ్చట ముంగటేసి ఇగో చూస్తుర్రా ఆఖరికి వస్తార కల్లా 6 ఎమ్మెల్సీలను కాంగ్రెస్ పార్టీలో షరీగా చేసుకున్నారు. బసవరాజు సారయ్య, భాను ప్రసాద్, బోగారపు దయానంద్, దండే వీటలు, ఎగ్గి మల్లేశము, ఎంఎస్ ప్రభాకర్. ఏమన్నా అన్నం సందం ఉందా? అరే 6 గ్యారెంటీల కథ ఏందయ్యా అని అడిగితే 6 ఎమ్మెల్సీలను పార్టీలో చేర్చుకొని గీ రకంగా ముంగడిపోతున్నారు. అభివృద్ధిలో ముంగడిపోమంటే ఇగో గీ రకంగా. మరి ఎన్నేళ్ళు ఈ కథలు నడిపిస్తారు? ఏమైనా పార్టీని పెంపు చేసుకోవాలి, పార్టీలో బలం పెంచుకోవాలన్న సోయే ఉంది. కానీ మరి ప్రజల కోసం మనం ముందు నిలబడ్డం, ప్రజలు తలుచుకొని ప్రజలు ఒలుచుకొని మనల్ని గెలిపించారు. మరి ప్రజలకు మనం ఏం సేవ చేయాలి, ఎట చేయాలన్న సోయి మాత్రం పక్కకు పెట్టిరట ఈ కాంగ్రెస్ లీడర్లు. ఏమైనా పాలు పతాకము బీఆర్ఎస్ పార్టీలకు వెళ్ళి ఏ ఎమ్మెల్యే వస్తుండు, ఏ ఎమ్మెల్సీ వస్తుండు, ఇగో ఈ రకంగానే ఎదురు చూసుకుంటా ఇక వాళ్ళని మాత్రం దృష్టి మరల్చుకొని ఈ రకంగా చెయ్యి పార్టీలో షరీగా చేసుకుంటున్నాడు లీడర్లు. ఇక గీడ ఉన్న సోయి మాత్రం పరికాడ లేదని ఈ నోట ఆ నోట పోకుతున్న మాట్లాడప్ప. ఏమయ్యా చంద్రబాబు, నువ్వు నేర్పించిన తరీక ఇదేనా? వాంబో మీ చోటా మోటా నాయకులు ఉర్రి అంటే ఉర్రి అంటురుగా. అబ్బరకొండ గిట్లయితే కథ ఇంకో తిరుగుంటుందయ్యో అని అనుకొస్తున్నారు. కథ 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 ఇక ఏం కథ నడిచిందంటే ఇక చూడు. ఏపీలో పచ్చపార్టీ పెబ్బ చంద్రబాబు నాయుడుకు మచ్చ బాగానే తెస్తురుగా. టీడీపీ లీడర్లు, చోటా మోటా నాయకులు ఏమన్నా అందం సందం ఉన్న అదులో ఇలా ముచ్చట పాడుపడ రేషన్ బియ్యాన్ని మా స్కూల్లో దించకూర్రి, మాకు ఇబ్బంది కలుగుతుంది, పిల్లలకు చదువుకునే పిల్లలకు డిస్టర్బెన్స్ అవుతుందని ఈ రకంగా స్కూలు పంతులు చెప్తే అమ్మ నోటికి వచ్చిన బండముదులు తిట్టుకుంటా ఆగమాగం జగన్నాథం చేసిండట నంద్యాల జిల్లా కోర్నపల్లి గ్రామంలో. ఇక విద్యార్థులకు జరంత ఇబ్బంది కలుగుతుంది అన్నంత మాత్రానే ఇక చూడు సింగులు మీదకి చెప్పుకొని ఏ రకంగా ఆ టీచర్ మీదకి ఉరుకులు పెడుతుండ్రు. ఇక ఈయనతో పాటు ఆయన డీలర్ కూడా విజయభాస్కర్ అంటే ఆయన కూడా నోటికి వచ్చిన బండబూతులు విసిరిపెట్టినాడు నువ్వు అబ్బరకుండా. ఈ రకంగా చంద్రబాబు నాయుడు తలివేజ్ చేసిండా లీడర్లా అని ఇక జనాలు అప్పుడే తిరగబడే కాడికి వచ్చిందట కథ. మరి ఊకుంటారు పబ్లిక్. షెడ్డో పాటో సరే అసెంబ్లీలో ఏడ్చిండు, ఎట చేయాలి ఏం చేయాలి మళ్ళీ ఒకసారి అధికారం ఇద్దాం మంచి చేస్తాడేమో అన్న ఆశ మీద జనాలు గెలిపిస్తే ఇగో ఈ రకంగా చంద్రబాబు బిర్రు చూసుకొని టీడీపీ చోటా మోటా లీడర్లు, గల్లీ లీడర్లు ఇట్లా సర్కారు అధికారుల మీదకి రెచ్చిపోయి నానా బండబూతులు తిడితే ఏందన్నట్టు అని ప్రశ్నిస్తుర్రులా ఈ ముచ్చట ఎరుకైన జనాలు. మగుడు చాలా తలకాయ మగుడు నీకు లోపల కూతా నెగడం లోపలే పని చేసుకుంటా కొంచెం మానవత మనిషికి పొజిషన్ ఉంటుంది. ఎన్ని సీట్లు వస్తాయి? 164 సీట్లు మాకు వస్తాయి. నువ్వేం పంపలేదు. రాజకీయం అవసరం అన్న, రాజకీయ ప్రకారం అయ్యయ్యో భగవంత ఏంది గందరగోళము. తెలంగాణ తల్లి విగ్రహాన్ని చూస్తే కాంగ్రెస్ వాళ్ళకు కడుపులో మంతుందట. ఇది ఎక్కడి రాశంగౌరు. తెలంగాణ తల్లికి పబ్బతి పట్టాలి కానీ కడుపులో మంట ఏంటంటే మరి గా కథే నడుస్తుందట. ఇక చూడు ఏం నడిచిందో. నేల రాలిన మందారాలు తెలంగాణ సింధూరాలు, నేల రాలిన మందారాలు తెలంగాణ సింధూరాలు, ఏ తల్లి ఏ తల్లి ఏ తల్లి బిడ్డలో వీరు భూతల్లి ఒడిలో ఒదిగినారు.
ప్రత్యేక రాష్ట్రం కావాలంటూ తెలంగాణ ఏర్పాటు చేయాలంటూ ఉద్యమంలో మనము ఉరవాలంటూ పిడుగులాగా మనము మెరవాలంటూ జన్మనిచ్చిన తెలంగాణకు ఎర్రని బొట్టు దిద్దిపోయిండ్రు ఏ తల్లి బిడ్డలో వీరు భూతల్లి ఒడిలో వదిలినారు. ఇక వీళ్ళంతా ఎవరి కోసం దేనికోసం వాళ్ళ జీవితాలను వాళ్ళ ప్రాణాలను త్యాగం చేసిరు అంటే తెలంగాణ తల్లి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడితే ఇక్కడ ఉన్నటువంటి సకల సౌకర్యాలు తెలంగాణ వాళ్ళకి చెందుతాయి, తెలంగాణ బిడ్డలు ఆగమైపోతురు అన్యాయమైపోతురు అని గా రకంగా ఆనాడు పడుసు పోరగాళ్ళు తెలంగాణ కోసము తెలంగాణ తల్లి కోసము ప్రాణాలు వదిలిపెట్టిరు. ఇక ఇప్పుడు ఊరూరా తెలంగాణ తల్లి విగ్రహాలు ఏర్పాటు చేసుకుంటారు. షెడ్డో పాటో మరి ఇక గ్రామస్తులకు ప్రేమ అభిమానం పుట్టుకొచ్చినట్టుంది. జనగామ జిల్లా దేవరూపరం మండలం కామారెడ్డిగూడెంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేసుకున్నారట. మరొక ఇళ్ళనే మరి కాంగ్రెస్ వాళ్ళకు ఏమనిపించిందో ఎటటే సంగతితో కానీ లేదు మన ఊళ్ళో అస్సలు తెలంగాణ తల్లి విగ్రహం ఉండొద్దు అని పట్టుబట్టి పోలీసులను తీసుకొచ్చి మరీ జేసీబీతో కూలగొట్టే ప్రయత్నం చేసిరటనులా. అరే అట్టట్ట ఉంటుంది, ఇంతగానో మేము గ్రామస్తులం అందరం కలిసి తెలంగాణ తల్లి విగ్రహం పెట్టుకోవాలని చూస్తుంటే వీళ్ళేంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏంది నడవంగా బుడ్డ పెట్టారని చేసి ఈ రకంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూలగొడతామంటారు అని అందరూ పట్టుబట్టి పోలీసు వాళ్ళని బెదిరించారట. ఇగో గిది ముచ్చట. అరే ఏదన్నా ఉంటే తీట పంచాయతీలు మీరు చూసుకోవాలి, కానీ తెలంగాణ తల్లి ఏమన్నది, తెలంగాణ తల్లి ఉంటే ఏమవుతుంది అనేది కొంతమంది మేధావులు వీళ్ళకు విసురుతున్న రామబాణాలులా చూడాలి. మరి రేపు ఎట్టెట్టవుతుందో ఈ తెలంగాణ తల్లి విగ్రహం పంచాది. ఎక్కడన్నా రోడ్డు మీద మరి ఇక వస్తుంటే పోతుంటే బండ్ల మీదనో లేకపోతే ఓటర్లను ఛాయ్ తాగుతుర్రా, ఇక మీరు నిండా అయిపోయినట్టే మీ పనిగా కొలిక్కి వచ్చినట్టే. ఎందుకంటే ఈ ముచ్చట ఇగో గిందుకు జర్ర మీరు వినాలనులా, లేకపోతే మీ పానానికే ముప్పు. జర్ర ఇనుడు చెవు పెట్టి అబ్బా ఫుడ్ సేఫ్టీ అధికారులు కళ్ళల్లో ఒత్తులేసుకొని కావలి కాసి కంటికి నిద్రపోకుండాగా ఎన్ని రకాలుగా మరి ఆ హోటళ్ళల్లో దీని మీద రెస్టారెంట్లల్లో తనిఖీలు చేసినా కానీ ఇక మరి వీళ్ళకి ఎందుకు లజ్జలేదో ఎందుకు సిగ్గులేదో కానీ ఇప్పుడు ఇయ్యాల రేపట్ల ఇంకో కొత్త దుకాణం బయటపడదు. లోపటి వ్యవహారము రోడ్ల మీద ఛాయలు అమ్మే బండ్లు ఉంటాయి కదా, ఇగో ఆ అమ్మే బండ్లన్నట చేపత్త పొడలల్లో ఇగో కలర్లు అనేక రకమైన కలర్లు కలుస్తున్నాయి అట. ఈ కలర్లు కలవడం వల్ల జనాలకు క్యాన్సర్ బీమార్లు వస్తున్నాయి అట. మరి ఇంత సిగ్గు తప్పిన పని ఎందుకు చేస్తున్నారు, జనాల పానాలతోటి ఎందుకు చెరగాటం వాడుతున్నారు, ఈ చిన్న వ్యాపారస్తులు కూడా చెప్పాలని మరి మన తెలంగాణ టీవీ కూడా ప్రశ్నిస్తుందిలా. ఇక ఈ రకంగా నిన్న ఎన్నో హోటళ్ళు రెస్టారెంట్లు అని ఎన్నో చేస్తున్నాయి, ఏంటో బయటపడ్డాయి అని ఫుడ్ సేఫ్టీ అధికారులు మొత్తం బట్ట బయలు చేసింది. మళ్ళీ ఇగో ఇప్పుడు రోడ్ల పక్కన కూడా గీతద్దంగా నడుస్తుందట. మరి రేపు ఇంకేం జరగబోతుంది, అసలు మనిషి ఏం తినాలి ఏం తినొద్దు ప్రతి అంటే కల్తీ. ఈ కల్తీతోటి మనిషి మెదడు కూడా కల్తీ కాడికి వచ్చిందిలా. ఈ కోడి కూర పాడైపోను గారా, ఈ కోడి కూరకు కొరివిదయ్యమ్మట, ఈ కోడి కూర పాడైపోను గారా, కొర 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 అన్నట్టు గారా మా బతుకు. అయ్యో రావా అన్నమో రామచంద్ర అనే కాడికి వచ్చింది గారా ఈ కోడి కూర పాడువాడా. అరే ఏంది చుట్టానికి పక్కానికి కోడి కూరే కదా మర్యాద, గట్ట మాట్లాడతాడు నర్సే తాత అనుకుంటారు కదా. అమ్మో కోడి కూర తింటే ఏమైందంటే ఇక చూడు, ఇక ఇవాళ రేపట్ల పండుగ అయినా పబ్బం అయినా పెళ్ళైనా పేరంటమైనా చెడ్డైనా బడ్డైనా దావతైనా ఫంక్షన్ అయినా సంస్థ అయినా శ్రీమంతమైన ఏదైనా జర్రంతా ఇక ఇంతో అంతో చికెన్ మాత్రం ఖచ్చితంగా వండాల్సిందే. ఎందుకంటే కొంతమంది చికెన్ తినే వాళ్ళు ఉంటారు కాబట్టి. అరే ఇక ఈ చికెన్ తింటున్నాట ఓ పొరగారు చచ్చిపోయిందట. అదేంది పోనీ పాడుపడగారు ఎదెక్కడి కథలు అంటే మరి ఏం మందులు ఇస్తుర్రో ఏం సూదులు ఇస్తుర్రో ఏం కథ కానీ మొత్తానికైతే కాంబదూరు మండలంలోని అచ్చంపల్లిలో బుధవారం నాడు ఓ పోరగాడాట ఈ పాడైపోయి ముత్యాలప్ప అనేటోడు ఈ చికెన్ కూర తిన్నాడట. ఇక ఎట్లయిందో ఏమైందో కానీ పాడువాడ వాంతులు విరోచనాలయ్యి ఆగమాగం జగన్నాథం అయితే దావాన్ని తీసుకుపోయారట. ఏమైంది ఏం తిన్నాడు అంటే చికెన్ తిన్నాడు. అన్ని గిరిచ్చలు అన్నీ చేస్తే ఆఖరి కొసకాల పోరగాడు గుడ్డు పెట్టినాడు అన్న అబ్బరకొండ ఇంత పని అయిపోయా కదా చికెన్ తింటే అంటే ఇగో ఈ రకంగా నడుస్తుందట. చికెన్ ఇప్పటికైనా మరి వాడికి మెడకు ఏం సూదులు ఇస్తుందో తొడకు ఏం సూదులు ఇస్తుర్రో
ఈ అడ్డమైన సూదులు ఇస్తుంది కాబట్టి ఆ సూదుల ఆ రకంగా వారి ఆ మాంసం పెరిగి వస్తుంది కాబట్టి ఆ మాంసం తిని గిట్ల ఉచితార్థంగా జీవిస్తున్నారట బుడ పొరగాళ్ళైనా పెద్దోళ్ళైనా జర ఇప్పటికైనా ఓ జనాలు జర సోచాయించి ఇక మరి మీ పానాలు కాపాడుకోరి ఈ అడ్డమైన చికెన్ తిని మరి ఇక ఉత్త పుణ్యానికి మరి గంగల కలవకూరి సుమా. ఎటుడైనా మన జబర్దస్త్ వార్తలు ముద్దుకున్నాయా ఇక రేపు కూడా గిదే యాళ్ళకి కలుద్దాము. అంతవరకు మీరు చూస్తూనే ఉండాలి మన తెలంగాణ టీవీ. ఉంటా చనార్తి అందరికీ నమస్తే.